గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల మనం హౌస్ హస్బెండ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. యాక్చువల్గా ఈ వీడియోని మనం ఒక 60 సెకండ్ల లోపల ఒక రీల్ రూపం లోపల కూడా మనం తయారు చేసుకోవచ్చు, అంత చిన్న కంటెంట్. కానీ దీని తర్వాత రకరకాల డిఎమ్స్ వస్తాయి, రకరకాల కమెంట్లు వస్తాయి, కాబట్టి కొద్దిగా ఎలాబొరేట్గానే మాట్లాడుకుందామని లాంగ్ లెంత్ వీడియో చేస్తున్నా. ఇది సాధారణంగా మనకు వెస్టర్న్ కంట్రీస్ లోపల ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఏంటిదంటే ట్రెడిషనల్ జెండర్ రోల్స్ని పక్కకు పెట్టేసి హస్బెండ్ అనే వ్యక్తి తను ఇంట్లో ఉంటాడు, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. ప్రైమరీ బ్రెడ్ విన్నర్ ఎవరైతారంటే వైఫ్ బయటికి వెళ్ళి పని చేస్తూ ఉంటుంది, ఇన్కమ్ తీసుకొస్తూ ఉంటుంది, ఆ డబ్బుల పైన ఇల్లు నడుస్తూ ఉంటుంది. హస్బెండ్ అనే వ్యక్తి పిల్లలను చూసుకోవడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, ఫుడ్ తినిపించడం, ఫుడ్ ప్రిపేర్ చేయించడం, స్కూల్కి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, గార్డెనింగ్ చేయడం, హౌస్ హోల్డ్ చోర్స్ పనులు చేయడం, మిగిలినవన్నీ చేస్తూ ఉంటాడు. ఇది ప్రిడామినెంట్గా మనకు ఎక్కడ స్టార్ట్ అయింది? జర్మనీ లోపల స్టార్ట్ అయింది, తర్వాత యూరోప్ అంతా విస్తరించింది, తర్వాత యుఎస్ లోపల కూడా విస్తరించింది. సో ఈ వీడియో లోపల నేను ఏ కంక్లూజన్ చెప్పినా కానీ అది ప్రిడామినెంట్గా తెలంగాణ వాస్తవ్యులకు, మన తెలంగాణ ప్రజలకు వాళ్ళ సెన్సిబిలిటీలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ కేస్ స్టడీస్ని దృష్టిలో పెట్టుకొని, ఐదర్ యుఎస్ క్లయింట్లు కావచ్చు, యూరోప్లో ఉండే క్లయింట్లు కావచ్చు, దేశీ క్లయింట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అండ్ ప్రిడామినెంట్గా మన తెలంగాణ సెన్సిబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఆ బేసిస్గా మాత్రం నేను చెప్తున్నాను. ఇది ఓవరాల్గా మన ఇండియాని తీసుకుంటలేను. సో ఈ హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ కొన్ని స్టాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది యూఎస్ లోపల ఒక 40% సక్సెస్ రేట్ ఉంది. దీనికి 60% ఫెయిల్ అయిపోతాయి మ్యారేజెస్, కానీ 40% సక్సెస్ అవుతాయి. అదే యూరోపియన్ కంట్రీస్లోకి వచ్చేసరికి కొంచెం యాక్సెప్టెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 53% వరకు సక్సెస్ రేట్ ఉంది. అదే టాప్ మోస్ట్ సిటీస్ అంటారా, ముంబై అంటారా, ఢిల్లీ అంటారా, హైదరాబాద్ అంటారా, లేకపోతే చెన్నై అంటారా, బెంగళూరు అంటారా, కోల్కతా ఏరియాలో కొన్ని స్పాట్స్ అంటారా, ఇక్కడ నివసించే కొంతమంది మెట్రోసెక్షువల్ కపుల్స్ దగ్గర ఇది కొంతవరకు వర్కౌట్ అవుతుంది. కానీ ఓవరాల్గా మనం తెలంగాణ మొత్తాన్ని తీసుకుంటే కనుక దీని యొక్క సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నది. దాదాపు ఒక 95% ఫెయిల్ అయిపోతాయి మ్యారేజెస్. ఫెయిల్ ఇన్ ద సెన్స్ కంపల్సరీ డైవర్స్గా వెళ్తాయని కాదు. ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కలిసి ఉంటారు కానీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అన్నట్టు. అసలు ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. చెప్పాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎదురుపడ్డప్పుడు ఇట్లా స్మిర్క్ చేస్తుంటారు, ఒకరినొకరు తూలనాడుకోవడం, నీచంగా చూసుకోవడం, అసహించుకోవడం, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులోపల. దీనికి గల కారణాలు ఏంటి మనం చూద్దాం రండి. మొట్టమొదటి కారణం ఏంటిదంటే ట్రెడిషనల్ జెండర్ రోల్స్ అంటే ఏంటిది? హస్బెండ్ అనే వ్యక్తి బయటికి వెళ్ళి బ్రెడ్ విన్నర్గా ఉంటాడు, డబ్బులు సంపాదించుకొని వస్తాడు, ఫ్యామిలీని పోషిస్తాడు, ఫ్యామిలీని మెయిన్గా ప్రొటెక్ట్ చేసే వ్యక్తిగా ఉంటాడు. ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా వచ్చినా కానీ తన్నే పెద్ద దిక్కు లెక్క ఉండి చూసుకుంటాడు అన్నట్టు. అది ట్రెడిషనల్ జెండర్ రోల్. కానీ రాను ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ తెలంగాణ నుండి యూఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యిండ్రు. వైఫ్కి చాలా మంచి జాబ్ వచ్చింది, చాలా మంచి రోల్ ఉంది, సెక్యూర్ జాబ్ అది అనుకోండి. హస్బెండ్కి ఒక నార్మల్ జాబ్ ఉంది అనుకోండి. కన్సీవ్ అయింది ఈమె, అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు. సో పిల్లలు పుట్టిండ్రు అనుకోండి, ఆ పాప కానీ బాబుని కానీ చూసుకోవడానికి ఎవరైనా మేడ్ని హైర్ చేసుకుందామన్నా అటువంటి పరిస్థితి ఉండదు. డే కేర్ సెంటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. జనరల్గా బేబీ సిట్టింగ్ కోసం వేరే వాళ్ళని పిలుచుకుంటారు, కానీ వాళ్ళని వీళ్ళు నమ్మలేరు ఎక్కువ. మన తెలుగు వాళ్ళు ఆయనతకు నమ్మరు వాళ్ళను. సో వీళ్ళు ప్రతి ఒక్క మైన్యూట్ దాన్ని తప్పుపడితే బేబీ సిట్టింగ్ చేసే వాళ్ళు వెంటనే మానేస్తూ ఉంటారు. ఆబ్వియస్గా అమ్మమ్మలు నానమ్మలను మనం ఆటోమేటిక్గా దూరం చేసేసుకుంటారు. వాళ్ళంత దూరం ట్రావెల్ చేయడానికి విల్లింగ్ ఉంటారు. లేకపోతే వీళ్ళతోటి ఏదో రకమైన సంబంధ బంధవాలు ఇప్పటికే వీళ్ళ మాటలు చేయబట్టో చేతలు చేయబట్టో రకరకాల కారణాలు చేయబట్టి కట్ అయిపోయి ఉంటాయి. సో సంథింగ్ ఏదో వీలైతే లేదు. అటువంటి టైం లోపల హస్బెండ్ ఓకే పిల్లల్ని నేను చూసుకుంటా, ఇంత పెళ్ళ కావడానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడతాయి కదా, ఆ 2-3 ఇయర్స్ నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను ఇంటి దగ్గర ఉంటా, పిల్లల్ని చూసుకుంటా, నువ్వు వెళ్ళి జాబ్ చేసుకో హ్యాపీగా, ఇట్లా అట్లా అని. ఓకే, ఫర్ మ్యాటర్ ఆఫ్ 2 years 3 years కన్వీనియన్స్ కోసం ఇది నడుస్తుంది, ఓకే చల్తా హై. కానీ ఇదే లైఫ్ లాంగ్ ప్లాన్ అనుకున్నారనుకోండి, చాలా దెబ్బ అయిపోతారు. అందరికి ఇట్లా అవుతుందా? కాదు. ఎక్స్క్లూజివ్గా మన తెలంగాణ వాళ్ళ మైండ్ సెట్కి ఇదంత పెద్ద గొప్పగా సెట్ కాదు. రెండో అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటిదంటే సొసైటల్ స్టిగ్మా. ఎప్పుడైతే భార్య సంపాదిస్తుంది, భర్త కూర్చొని తింటున్నాడు అనుకో, సొసైటీ అతన్ని ఏ విధంగా కిందికి లాగేస్తుంది, పుల్ డౌన్ చేసేస్తుంది, అతన్ని ఒక రకంగా బ్రతుకున్న జీవోత్సవంలో మార్చే విధంగా మాటలు మాట్లాడతారు. అంటే ఏంటిది? ఒక లేజీ వ్యక్తిగా, సోమర్ వ్యక్తిగా, ఆడవాళ్ళ సొమ్ము తినే వ్యక్తిగా ఒక ముద్ర వేసేస్తారు అన్నట్టు. వాళ్ళకి తెలియదు వీళ్ళ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది, వీళ్ళు ఎందుకు ఇటువంటి రోల్ ఆప్ట్ చేసుకున్నారు, ఎటువంటి కారణాలు ఉన్నాయి. జెన్యున్ కారణాలు కూడా ఉంటాయి చాలా. అవి ఏవి వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళు ఏం చూస్తారంటే వీడు భార్య సొమ్ము మీద పడి తింటున్నాడు, చేతగాని వ్యక్తి, ఇట్లా అట్లా అని
ఒక రకంగా క్యారెక్టర్ అసెసినేట్ చేసేస్తారు. సో ఈ ఫ్రస్ట్రేషన్స్, ఈ కోపాల లోపల గొడవలు కూడా ఎక్కువైతాయి. మనం నిజంగా సొసైటీని పట్టి అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కనిపించే విషయం ఏంటిది, ముఖ్యంగా మగవాళ్ళ దగ్గర ఏంటిదంటే, ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అని ఎప్పుడు మనం ముద్ర వేస్తాం, అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు, తనకు చాలా ఆస్తి ఉన్నప్పుడు, లేకపోతే అతను ఒక పెళ్లి చేసుకొని ఒక 2-3 పిల్లల్ని కానీ భూములు జాగాలు కొనేసుకొని అరే సెటిల్డ్ రా బాబు వీడనే ఒక కాన్సెప్ట్ మనం ముద్ర ఎక్కడ చూస్తున్నాం, మెటీరియల్ సక్సెస్లో చూస్తున్నాం. అంటే అతని దగ్గర భూములు జాగాలు బాగుండాలి, ఒక పెద్ద ఇల్లు ఉండాలి, మంచి కార్లు ఉండాలి, నౌకర్లు ఉండాలి, సర్టెన్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఒక రకమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సో ఇవన్నీ పారామీటర్స్ మగవాళ్ళ కోసం సెట్ చేసి పడి ఉన్నాయి సొసైటీ లోపల. సో ఇప్పుడు మనం చెప్పుకున్న పారామీటర్స్ అని ఒక వ్యక్తి హౌస్ హస్బెండ్గా తను కాంప్రమైజ్ అయ్యాడు, లేకుంటే తన చాయిస్ తీసుకున్నాడు కొన్ని సంవత్సరాలక, లేకుంటే లైఫ్ లాంగ్ కోసం తీసుకున్నాడు, అతను అచీవ్ చేయగలుగుతాడా? సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చేయలేడు. సో ఆ విధంగా కూడా సొసైటీ లోపల ఇతనికి ఒక నెగిటివ్ ముద్ర పడుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే, అందరూ బయటికి చెప్పని విషయం ఏంటిదంటే, పవర్ డైనమిక్స్ అనేది చాలా డ్రాస్టికల్గా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి బ్రెడ్ విన్నర్గా ఉన్నప్పుడు వైఫ్ ఒక రకంగా ట్రీట్ చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఒక రకంగా ట్రీట్ చేస్తారు. అతను హోల్ అండ్ సోల్ బ్రెడ్ విన్నర్గా తగ్గిపోయి ఇప్పుడు వైఫ్ కూడా సంపాదిస్తుంది అనుకో, ఇతని పవర్ కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇతను మొత్తానికే సంపాదిస్తలేడు, వైఫే సంపాదిస్తుంది అనుకో, పవర్ డైనమిక్స్ డ్రాస్టికల్గా చేంజ్ అయిపోతాయి. సో ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, కొన్నిసార్లు లేడీస్ ఏం చేస్తారంటే, వాళ్ళకు కొత్తగా వచ్చిన పవర్ని చాలా రకాలుగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఓవర్గా ఎగ్జర్ట్ చేస్తారన్నట్టు, చేసినప్పుడు తూలనాడడం కానీ, కొద్దిగా నీచంగా చూడడం కానీ, లేకపోతే ఒక చులకన భావంతో ప్రవర్తించడం కానీ, కొద్దిగా ఓవర్ డామినెంట్గా బిహేవ్ చేయడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు మగవాళ్ళ యొక్క ఈగో కానీ అహం కానీ హర్ట్ అవుతుంది. అక్కడ కూడా అతను చాలా నలిగిపోయి గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. పవర్ డైనమిక్స్ కూడా ఈ గొడవలకు, ఈ మ్యారేజెస్ ఫెయిల్ కావడానికి, లేకుంటే ఆ మ్యారేజ్ యొక్క క్వాలిటీ పడిపోవడానికి, ఆ రిలేషన్షిప్ యొక్క గాఢత తగ్గడానికి ఒక కారణం అవుతుంది. నేను జనరల్గా ఇటువంటి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సినిమాలు కానీ, బుక్స్ కానీ, నావెల్స్ కానీ, బయట సొసైటీలో జరిగిన సంఘటనలు కానీ కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తా. సో రియల్ టైంలో జరిగిన వాటిని కొద్దిగా ఫ్యాబ్రికేట్ చేసి, కొద్దిగా పేర్లు మార్చేసి, ఊరు మార్చేసి, క్యారెక్టర్ మార్చేసి, జెండర్లను కూడా చాలా సందర్భాల లోపల మార్చేసి ఒక కథా రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. కానీ మనకు ఇప్పుడు అల్కగా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు జెర్సీ సినిమా చూసిరా మీ లోపల ఎంతమంది చూసారు? అందులోపల హీరోగా నాని పని చేసిండు, అతనికి ఒక వైఫ్ ఉంటుంది, అతను ఒక ఎక్స్ క్రికెటరు, వైఫ్ హోల్ అండ్ సోల్ బ్రెడ్ విన్నర్ అవుతుంది ఒకనొక టైం లోపల. సో అతన్ని బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేడు. చివరికి తన కొడుకుకి ఏదైనా చిన్నది కొనిద్దాం, బ్యాట్ కొనిద్దాం, ఏదో కొనిద్దామంటే కూడా భార్య దగ్గర చేయి దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆమె తన పవర్ కొద్దిగా ఓవర్గా ఎగ్జర్ట్ కూడా చేస్తూ ఉంటుంది. సో మీకు ఈజీగా రిలేట్ కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద హస్బెండ్ ఈజ్ హ్యాండిక్యాప్ పర్సన్ అనుకోండి, అతనికి ఏదో టెర్మినల్ ఇల్నెస్ ఉన్నది, లేకపోతే ఏదో రకమైన వ్యాధి ఉన్నది, ఏదో రకమైన ఫిజికల్ డిసెబిలిటీ ఉన్నది, ఏదో ఒక లోపం ఉన్నది, ఒకవేళ చదువు లేకపోవచ్చు, క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, సమ్ అదర్ ఏదో ఇష్యూ ఉండొచ్చు. సో దాని కారణంగా అతను ఎంప్లాయబుల్ కాకపోవచ్చు. ఆ టైం లోపల కుటుంబాన్ని నెట్టుకు రావడానికి భార్య జాబ్ చేయడం అనేది తప్పేవి కాదు. ఇటువంటి సందర్భాల లోపల ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నేను చెప్పిన కదా, ఇప్పటిదాకా చెప్పిన 5 పాయింట్స్ ఉన్నారు చూసినా, అది ఎందుకు చెప్తున్నారంటే, మీ మ్యారేజ్ హ్యాపీగా కొనసాగాలంటే మీరు కొద్దిగా పవర్ని ఓవర్గా ఎగ్జర్ట్ చేయకుండా ఉంచడం, మ్యూచువల్గా రెస్పెక్ట్ కలిగి ఉండడం, హస్బెండ్ని తనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయడం, గౌరవం కోల్పోకుండా చూసుకోవాలన్నట్టు. ఈ గౌరవం అనేది ఎంతకాలం అయితే మెయింటైన్ అవుతుందో క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ అంతకాలం ఫ్లరిష్ అవుతుంది. లేకపోతే ఒకవేళ బయటికి చూపించుకోవడానికి ఆ వ్యక్తులు కప్పులు కలిసి ఉండొచ్చు, కానీ దాంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మ్యూచువల్ అడ్మిరేషన్ కానీ, ఇంటిమసీ కానీ, రెసిప్రొకేషన్ ఆఫ్ లవ్ అండ్ వార్మ్త్ కానీ ఏది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, మీరందరూ హ్యాపీగా ఉండాలి, కపుల్స్ బాగా కలిసి ఉండాలని కోరుకుంటూ, దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.